తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గీతా కుమార్ గారు. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ముఖ్యంగా ఇంట్లో చాలా రకాల చెట్లు పెంచుకుంటూ ఉంటారు. అందులో పిచ్చి మొక్కలు కూడా కొన్ని ఉంటా ఉంటాయి. సో చాలామంది ఏం చెప్తారంటే ఈ మొక్కలు ఉండకూడదు, ఈ మొక్కలు ఉంటే మన అదృష్టం కాస్త తగ్గిపోతుంది, ఐశ్వర్యం అనేది ఉండదు అని చెప్పేసి చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ముళ్ళ చెట్లు కూడా ఇంట్లో ఉండకూడదు అంటారు, కానీ గులాబీలను విపరీతంగా పెంచుకుంటూ ఉంటారు ఇంట్లో. మరి మీరు ఏం చెప్తారు? ఇంట్లో ఏ మొక్కలు ఉంటే మనకు అదృష్టం ఐశ్వర్యం తెచ్చిపెడుతుంది అంటారు? దేవతా వృక్షాలను కొన్ని చెప్తూ ఉంటారు. చాలామంది అశోక చెట్లు కూడా పెట్టుకుంటూ ఉంటారు. సో ఇంతకీ ఒక ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు ప్రకృతి ప్రేమికులు విశేషంగా కొన్ని చెట్లను పెంచుకుంటూ ఉంటారు. మన అదృష్టాన్ని తెచ్చేటువంటి చెట్లు ఏంటి, ఏవి పెంచుకోవాలంటారు? మనకి శాస్త్రంలో చెప్పిన దేవతా వృక్షాలు ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా మనం ఇంట్లో పెట్టుకోవాలి. మీరు అన్నట్టుగా ఈ గులాబీలు, ఈ షో మొక్కలు అన్నీ ఇప్పుడు వచ్చినాయి, కానీ మనకి పూర్వం నుండి కొన్ని వృక్షాలు చెప్పబడ్డాయి శాస్త్రంలో. ఏవి పెట్టుకోవాలి అంటే మామిడి చెట్టు. అంటే ఇప్పుడు మీరన్నట్టుగా ప్లేస్ అయితే లేదు, ఈ అపార్ట్మెంట్ కల్చర్స్ వచ్చేసినాయి కాబట్టి పెద్ద పెద్ద వృక్షాలు పెట్టుకోవడానికి లేదు. ముందు అయితే పూర్వం ఈ మామిడి చెట్లు, పండ్లకు సంబంధించిన చెట్లన్నీ పెట్టుకునేవాళ్ళు ఇంటి ఆవరణలో. దాని తర్వాత దేవతా వృక్షాలకు సంబంధించిన చెట్లన్నీ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కాబట్టి ఎక్కువ మొక్కల్ని కూడా పెట్టుకోలేము. కానీ పెట్టుకోవాల్సిన మొక్కల్లో ఏ మొక్కలు పెట్టుకోవాలో ఎవరికీ తెలీదు. మీరు అన్నట్టుగా పిచ్చి మొక్కలు పెట్టుకునే వాళ్ళే చాలా వరకు ఎక్కువైనారు. ఇంకొకటి, మొక్కలు పెట్టుకోవడమే కాదు, వాటిని చూసుకోవడం కూడా ఒక బాధ్యత. చాలామంది మొక్కలు పెట్టేస్తారు, సరిగ్గా చూసుకోవడం ఇది కూడా ఉండదు. అది కూడా పాపం కిందనే వస్తుంది చెప్పాలంటే. అంటే ప్రతి మొక్కకి ప్రాణం ఉంటుంది కదండి. ఇప్పుడు మనం మొక్క అంటేనే అది బాగుంటేనే మనం పెట్టుకుంటాం, బాగలేకపోతే తీసి పడేస్తాం. అంటే దానికి ప్రాణం ఉంటేనే మనం పెట్టుకుంటాం, ప్రాణం లేకపోతే తీసి పడేస్తున్నాం కదా. అలాంటప్పుడు నువ్వు ఒక మొక్కలో దాని ప్రాణాన్ని రక్షించేలాగా నువ్వు కూడా ఉండాలి. ఎలా పడితే అలా దాన్ని సంప్రోక్షణ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. మీరు అన్నట్టుగా ఏ మొక్కలు పెట్టుకోవాలి అని అంటే దేవతా వృక్షాలకు సంబంధించిన మొక్కలు ఏమున్నాయి? మనకి బిల్వపత్రి చెట్టు కుంపట్లో వేసుకోవచ్చు. అదేం పెద్ద మాన అయితే, అంటే బయట భూమిలో పెడితే మానగా కూడా అవుతుంది, కుంపట్ల వరకు కూడా ఉంటుంది, పెట్టుకోవచ్చు. తర్వాత మనకి ప్రధానంగా చెప్పేది తులసి మొక్క. తులసి మొక్క ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. దాంట్లో కూడా 2 రకాలు ఉంటాయని చెప్తా ఉంటారు. కృష్ణ తులసి, రామ తులసి, విష్ణు తులసి, ఇలా 3 రకాలుగా తులసిలు ఉంటాయి. ఏ తులసి అయినా పెట్టుకోవచ్చు ఇంట్లో. ఈ తులసినే పెట్టుకోనే అవసరం లేదు. ఇంకొకటి, ఈ తులసి మొక్క పెట్టుకునే దాంట్లో కూడా కొన్ని డౌట్స్ ఏమున్నాయంటే బృందావనంలో పెట్టుకోవాలా లేకపోతే మామూలుగా కుంపట్లో పెట్టుకోవాలా అనే ఆలోచన వస్తుంది. మీకు తరతరాలుగా బృందావనం ఆనవాయితీ ఉంటే బృందావనంలో పెట్టుకోవాలి. బృందావనం ఆనవాయితీ లేని వాళ్ళు బృందావనంలో పెట్టకూడదు, నార్మల్గా కుంపట్లో పెట్టుకొని పూజ చేయాలి. అంటే కొంతమందికి తరతరాలుగా ఉంటుంది బృందావనమే ఆనవాయితీగా, అలాంటి వాళ్ళు బృందావనంలో పెట్టుకొని పూజించాలి. దాని తర్వాత జమ్మి చెట్టును కూడా పెట్టుకోవచ్చు. జమ్మి చెట్టుకి డైలీ నీళ్లు మనము పోయడం ద్వారా, నీళ్లు సమర్పించడం ద్వారా కూడా మనకి శనిగ్రహ బాధలు తొలుగుతాయి అంటారు. తర్వాత అలోవెరా. ఈ అలోవెరా చెట్టు అనేది కొంతమంది మాత్రమే పెట్టుకోవాలి. ఇది చాలా మంది ఏమంటారు, ఇంటికి కట్టుకుంటే మంచిది, పాజిటివ్ ఇస్తుంది అని మనం వింటాం కాబట్టి. అది చేదుకు సంబంధించిన చెట్టు. దాంట్లో చేదు గుణం ఉంటుంది. ఆ చేదు గుణాన్ని నువ్వు ఎక్కువగా దాన్ని మనం ప్రొడ్యూస్ చేయడము ఇలాంటివన్నీ చేయకూడదు. అది కొన్ని రాసులకు మాత్రమే సెట్ అవుతుంది అలోవెరా చెట్టు, అన్ని రాసుల వారికి సెట్ అవ్వదు. అంటే ఇంట్లో 4 ఉంటారు మేడం, డిఫరెంట్ టైప్ ఆఫ్ రాసులు, పెట్టుకోకపోవడమే మంచిది చెప్పాలంటే. చాలా మంది ఇంటి ముందు తగిలిస్తారు, అది చాలా చేదు. అంటే అది ఆయుర్వేదిక్ విధంగా పనిచేస్తుంది. ఈ దోమలు ఇవి రాకోకున్నట్టు ఇంటి బయట తగిలించాలి. ఇప్పుడు చాలా మంది ఇంటి లోపల తగిలిస్తున్నారు, ఇంటి లోపల తగిలించకూడదు. అలోవెరా చెట్టు బయట, పూర్తిగా బయట తగిలించుకుంటే ఈ దోమలు ఇవన్నీ రావు, ఈగలు, కొంచెం వ్యాధులు. ఎందుకంటే చేదుతత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఆపేస్తుంది. ఆ యొక్క ఏ మొక్క అయినా కూడా గాలిని అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఎటువంటి గాలిని ప్రొడ్యూస్ చేస్తుందని మనం తెలుసుకోవాలి. అంటే ఈ మొక్క యొక్క గాలి పీలిస్తే మనకు ఆరోగ్యం అంటారు. ఏ ఒక్క మొక్క గాలి పీలిస్తే ఆరోగ్యం? తులసి మొక్క గాలి పీలిస్తే ఆరోగ్యము, బిల్వపత్రి యొక్క మొక్క గాలి పీలిస్తే ఆరోగ్యం, అశోక చెట్టు యొక్క గాలి పీలిస్తే మనకు ఆరోగ్యం. కొన్ని మొక్కల గాలి మంచిది కాదు, ఆ విషయం మనం తెలుసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు బాగా మనం చూసేది మనీ ప్లాంట్.
అందరి ఇంట్లో ఉంటుంది మనీ ప్లాంట్. అవును. కానీ ఈ మనీ ప్లాంట్ ఏ ప్లేస్లో పెట్టాలనే విషయం ఎవరికి తెలియదు. ఓకే. మనీ ప్లాంట్ కేవలం ఆగ్నేయం ప్లేస్లో మాత్రమే పెట్టాలి. ఓకే. మీరు అంటారు దానికి తీగలు వస్తాయి కదమ్మా అంటే, తీగలు అల్లిస్తాం, అవును. తీగలు అల్లుతాయి, కానీ ఆ భాగంలోనే ఏంటి అల్లించుకోవాలి. అసలు మనీ ప్లాంట్ నిజంగానే మనీని ఆకర్షిస్తుందా అనేది ఒక చిన్న సందేహం. అసలు అదంతా ఏం లేదు. మనీ ప్లాంట్ మనీని ఆకర్షిస్తుందంటే ఇప్పుడు మనీ ప్లాంట్ పెట్టిన వాళ్ళ ఇళ్ళల్లో ఎంత మనీ ఉండాలనేది మనం ఊహ అది కూడా మన పాజిటివ్ ఊహించలేము. ఎనర్జీని గెయిన్ అది చేస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఇంకొకటి తీగ మొక్కలకి మనం ఏం చెప్తాము అంటే సాంప్రదాయంలో మన గ్రోత్ కూడా తీగలాగా అల్లుకుపోతుంది అని చెప్తాం. ఓకే. ఈ ఓకే. మనీ ప్లాంట్ కూడా తీగ మొక్క, Hmm. తీగ కదా, అవును. పెట్టగానే అల్లుకుపోతుంది. Yes, అవును. అలా అని ఇప్పుడు కాకరకాయ కూడా తీగ మొక్కనే. అవును. కాకరకాయ పెట్టరు ఇంట్లో అవును. చేదు అనేసి. అవును. చేదు అని నువ్వు కాకరకాయ పెట్టినప్పుడు చేదు అయిన అలవీర ఎలా పెడతారు? అంతే కదా. దానికి చేదు అని నీకు వర్తిస్తుంది. ఇంట్లో కాకరకాయ పెట్టకూడదు అనేది కూడా చాలా వరకు ఉంది. ఇప్పుడు చాలా మంది మిద్దెల్లో పెట్టుకుంటున్నారు ఈ టమోటా, అది వేరు. అవును. అవును. అంటే అన్ని కూరగాయలు పెట్టుకొని సాగు చేసుకునే వాళ్ళది వేరు. అవును. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో మేము కొన్నే మొక్కలు పెట్టుకుంటాము. ఆ మొక్కల్లో ఏవి మొక్కలు పెట్టుకోవాలనే వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇప్పుడు మనం చేసే వీడియో చాలా ఉపయోగపడుతుంది. Yes, అవును. నార్మల్గా కూరగాయలు అన్ని మిద్దె పైన వేసుకునే వాళ్ళు వాళ్ళకి కాదు ఇది. అవును. ఎందుకంటే వాళ్ళు అన్ని మొక్కలు పెట్టుకుని అన్ని మొక్కలు పెంచుకుంటారు, ఇంట్లోనే పండించుకుంటారు, అది వేరు, వాళ్ళకి చెప్పట్లేదు మనం. ఇంకొకటి ఈ మనీ ప్లాంట్ అనేది ఆగ్నేయ మూలలోనే పెట్టుకోవడం చాలా మంచిది. ఎస్. ఈ తులసి మొక్క అనేది తూర్పు దిశగా పెట్టుకోవాలి. ఇంకా బిల్వపత్రి వచ్చేసి ఈశాన్య మూలలో పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరునికి సంబంధించిన వృక్షం బిల్వపత్రి చెట్టు, Yes. బిల్వపత్రి మొక్క. ఈ బిల్వపత్రి మొక్కని ఈశాన్యంలో పెట్టుకుంటే చాలా మంచిది. ఇలా మనకు దేవతా వృక్షాలు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ ఇంట్లో పెట్టుకోవాలి. మీరు అన్నట్టుగా రోజ్ ఫ్లవర్స్ అని అవన్నీ డెకరేషన్కి సంబంధించినవి. వాటిని మీరు ఏదో ఒక ప్లేస్లో మీరు ప్లేస్ చేసి పెట్టుకోవచ్చు. మీరు అన్నట్టుగా ముళ్ళులు ఉంటాయి కదా అని అంటే ఇప్పుడు అందరు పెట్టుకుంటున్నారు, షో మొక్కలు పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్నేక్ ప్లాంట్స్ అని వింటున్నాం. ఓకే. ఆ స్నేక్ ప్లాంట్స్ని అసలు పెట్టుకోకూడదు చెప్పాలంటే. చాలా వరకు ఏమంటారంటే స్నేక్ ప్లాంట్స్ని పెట్టుకోవడం పాజిటివ్ ఎనర్జీ అంటారు. బయట పెట్టుకోవాలి, ఇంట్లో ఆవరణలో పెట్టుకోకూడదు. అవి పొడవుగా పెరుగుతాయి స్నేక్ ప్లాంట్స్ అనేటివి. ఇప్పుడు చాలా వరకు మనం చూస్తున్నాం. ఇవన్నీ ఇంతకు ముందు లేవు కదా. అవునవును. తర్వాత ఈ బ్యాంబూ మొక్కలని చిన్నగా మనం వాటర్లో వేసి పెడుతుంటాం చూడండి, అవునవును. చైనా వాళ్ళ సైడ్ పెడతారు Yes, అనేసి. yes, అవును. అంటే పక్క వాళ్ళవన్నీ మనం తీసుకొచ్చి పెట్టుకుంటాం. ఇంతకు ముందు ఉన్నాయా ఇవి? లేవు కదా. లాఫింగ్ మనకి బుద్ధ కూడా తీసుకొచ్చి లాఫింగ్ పెడతారు. బుద్ధ కూడా తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం. అసలు మనం లాఫింగ్ బుద్ధ మన మనోళ్ళు- సాంప్రదాయమే కాదు. మనోళ్ళు గణపతిని పెట్టుకున్నా అంటే లాఫింగ్ లాఫింగ్ బుద్ధ అని పెట్టుకుంటారు. అసలు లాఫింగ్ బుద్ధ పెట్టుకోరాదు అని అందరూ లాఫింగ్ బుద్ధ అని పెట్టుకుంటారు. అంటే పక్క సాంప్రదాయాన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తాం అనమాట. అంటే అంటాం కదా, మన ఇంట్లో చేసే వంట నచ్చదు, ఎదురింటి పక్కింటి పుల్లగూర నచ్చుతుంది అన్నట్టు ఆ సామెత ఇది బాగా వర్తిస్తుంది దీనికి. ఇప్పుడు ఈ మొక్కల విషయానికి వస్తే అవి బ్యాంబూ ట్రీస్ అని గ్లాస్ వేసి పెట్టుకోవడం అవన్నీ ఏమొద్దు. మనకి సాంప్రదాయమైన మొక్కలు మనకే ఉన్నాయి. మనకి తులసి అని, తర్వాత తమలపాకు మొక్కలని, తమలపాకు కూడా పెట్టుకుంటున్నారు, నాగవల్లి తీగ అంటారు. తర్వాత అరటి మొక్కలు ఇవన్నీ పెట్టుకోవచ్చు, చిన్న చిన్నగా కుండీల్లో వేసి పెట్టుకోవచ్చు. అండ్ అరటి మొక్కలు పెద్దగా అవుతాయి కదంటే అవి మనం కట్ చేస్తూ ఉంటే ఏం పెద్ద కావు. ఎందుకు అరటి చెట్టు పెట్టుకోవాలని చెప్తారంటే అరటి చెట్టు దగ్గర మనం దీపం పెట్టి హనుమాన్ చాలీస చదివితే చాలా మంచిది, ఎక్కువ త్వరగా ఆయన ప్రీతి చెందుతారు అంటారు. ఇంకా అరటి తోటలో చదివితే ఇంకా మంచిది అని చెప్తారు హనుమాన్ చాలీస. మామూలుగా హనుమాన్ జయంతి రోజు అరటి తోటకి వెళ్ళి అక్కడ కూర్చొని పారాయణం చేస్తే చాలా మంచిది అంటారు. మనం అందరికీ ఇప్పుడు తోటలు అవైలబిలిటీ లేవు కాబట్టి ఈ హనుమాన్ యొక్క అనుగ్రహం పొందాలి, శనిగ్రహ బాధలు తగ్గాలి, ఇంట్లో అనారోగ్యం తగ్గాలి అంటే అరటి చెట్టు కుంపట్లో పెట్టుకొని దాని దగ్గర దీపం పెట్టేసి హనుమాన్ చాలీస పారాయణ చేయడం కూడా చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా ఎలానో తులసి మొక్కకి డైలీ మనం చేస్తాము, బిల్వపత్రి చెట్టు ప్రతి ఇంట్లోనూ ఉండాలి, ప్రతి ఇంట్లోనూ పూజ చేసుకోవాలి. ఎందుకంటే ఈశ్వర తత్వం సంపూర్ణంగా ఉంటుంది. ఈ మనీ ప్లాంట్ పెట్టుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆగ్నేయ దిశలోనే మనీ ప్లాంట్ పెట్టడం తెలుసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు అందరూ ఇది పాటిస్తారనేది ఏం లేదు, ఎవరో నమ్మకం వాళ్ళది. కానీ కొన్ని చెట్లను కొన్ని దిశగానే పెట్టాలి అని మనకి శాస్త్రంలోనే చెప్పింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన మొక్కలు ఈ షో ప్లాంట్స్ వీటిని ఎంకరేజ్ చేయొద్దు. ఫస్ట్ మనకి సాంప్రదాయంలో ఏ మొక్కలు అయితే ఉన్నాయో ఆ మొక్కల్ని పెట్టుకొని మనం పూజిస్తూ వాటిని సేవిస్తూ రావడం ద్వారా కూడా మన లైఫ్లో చాలా మార్పులు వస్తాయి. ఈ దేవతా వృక్షాలను మనం సేవిస్తూ పూజిస్తూ రావడం ద్వారా కూడా మన లైఫ్లో చాలా మార్పులు వస్తాయి. ఇంకొకటి మనం ఏం చేసినా కూడా మన లైఫ్ గ్రోత్ కోసమే చేస్తాం.
ఖచ్చితంగా. అంతే. అంటే కొంతమంది ఆహ్లాదంగా పెట్టుకుంటారు. చూసుకోవడానికి, కళ్ళకి ఆనందంగా ఉండడానికి కూడా చేసుకుంటారు. Yes. ఈ లైఫ్ గ్రోత్ కోసం చేసుకునే వాళ్ళు, మేము బాగుండాలి, ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అనుకునే వాళ్ళు దేవతా వృక్షాలను పెట్టుకోవడం చాలా మంచిది. ఇంకా షోకి సంబంధించిన వృక్షాలు గానీ, కొన్ని వృక్షాలు షోవి కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. కొంచెం బయట ఆవరణలో పెట్టుకోవాలని చెప్పాం మనం. ఇప్పుడు ఈ బ్యాంబూ ట్రీస్ అని, ఈ వాటర్ వేసి పెడుతున్నాం కదా గ్లాస్‌లో, అవును. అది ఈ స్నేక్ ట్రీస్ అని ఇప్పుడు చాలా వస్తున్నాయి. Yes. ఇవన్నీ కొంచెం మనం బయట పెట్టుకుంటే చాలా మంచిది. ఇంట్లో Yes. కాకోకుండా. ఎస్. సో మొత్తానికి ఈ మొక్కలలో చాలా రకాల మొక్కలు ఇంట్లో పెంచుకునేటివి మీరు ఇందాక చెప్పినవి ఉన్నాయి. వాటిని ఎంత త్వరగా సైడ్ జరిపి మీరు చెప్పినటువంటి మొక్కల్ని కనుక పెంచుకుంటే అదృష్టం ఐశ్వర్యం వరిస్తుందని చాలా చక్కగా చెప్పున్నారు మేడం. ధన్యవాదాలు. నమస్తే అండి.